क्योंकि हमारे राजा छत्रपति संभाजी महाराज किसी का पक्ष से करते नहीं थे। शिवा छत्रपति शिवाजी महाराज की जय। शिवाजी महाराज की जय। शिवाजी जय भवानी जय शिवाजी। కార్యక్రమాన్ని ఉద్దేశించి వనస్థలిపురం నుంచి వైద్యుల మారుతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అన్న ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో హిందుత్వం గురించి సనాతన ధర్మం గురించి రీసెర్చ్ చేసి లెఫ్టిస్టులు కానీ మరకలు కానీ మంచి కౌంటర్లు ఇస్తారనమాట. సో అన్నని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మాతృదేవో భవ. इंद्रजिमी जंब पर भाड़ो सो वंब पर रावण सा दंब पर रघुकुल राज है कौन बारी बाहु पर संपुरति नाव पर जो सहस्रो बाहु पर रंध्रज राज है दामाद्र झंड पर चीता मृग झंड पर भूषण भी तुंड पर जैसे मृग राज है तेजतमी अंश पर कन्नजिमी कंस पर त्योमलि सुबंत पर शेर शिवराज है। जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी। अरे सुनो वालों, कान खोलकर सुन लो, मेरा नाम वैद्य मारुति है। हमारा तो एक संकल्प है, जब तक हमारे तन में खून रहेगा श्वास रहेगी तब तक हम सनातन का झंडा लहराते रहेंगे। फाड़ देंगे मुगल सल्तनत की छाती अगर भारत देश के विरुद्ध सोचने की जरूरत थी, क्योंकि हमारे राजा छत्रपति संभाजी महाराज किसी का पक्ष से करते नहीं थे। भारत देश विश्व गुरु हो रहा है, उसको रुकने के कोशिश करने वालों से ये देश नहीं रुकेगा, क्योंकि हमारे देश में मजबूत नेतृत्व है। विश्व गुरु बनने के लिए हर एक युवा को आगे आना होगा। एक छोटी छोटी लहरों समुद्र को नहीं रुक सकते, तूफान को भी नहीं रुक सकते। आज नहीं तो कल एक दिन इस देश हिंदू राष्ट्र बनेगा। भगवत गीता में ये 4 श्लोक याद रखना चाहिए। यस्मिन् यदा वर्ते मनुष्यः तस्मिन् तदा वर्तेयं स्वधर्मः अतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसि महीम् तस्मात् उत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। वीर धीर तलवार तीर हो, मर्द मराठा शूर वीर हो, युद्ध में कौशल गजब दिखावे, दमन कर शंख बजावे, जनमानस के भूप रहोगे, चरम चमकती धूप रहोगे, प्रसन्न रहे माता जगदम्बा ओ छत्रपति ओ सशंबा। जय शिवाजी जय भवानी हर 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 नमः पार्वती पतये हर हर महादेव। भारत माता की जय भारत माता की जय भारत माता की जय। जय श्री राम सियापति रामचंद्र महाराज की जय सियापति रामचंद्र महाराज की जय जय। అన్న ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతా, ఎక్కువ సమయం తీసుకోను. బోల్ బంజరాజ్ పెద్దమ్మ తల్లికి అన్న సౌండ్ రాట్లేనా? మన గుడి
ఎట్లా గులబట్టిరో మీ అందరికీ తెలుసు. సో ఈ సందర్భంగా నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, 1.5 కిలోమీటర్ ఉంటుంది మన పెద్దమతల్లి ఎవరైతే గులబట్టిరో అధికారులు. సో ఒక్కసారి అంజనేయ పెద్దమ్మ తల్లికి, అంజనేయ పెద్దమ్మ తల్లికి. ఛత్రపతి శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్ ఎట్లయితే గుడిలు గురిగొట్టిన మొఘల్ ఎవరైతే ఉన్నారో, ఛత్రపతి శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్ వాళ్ళు గురిగొట్టిన గుళ్ళు మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేసిరు. అదే విధంగా ఈరోజు మన మీద బాధ్యత ఉంది. పెద్దమ్మ తల్లి గుడి కావచ్చు, ముత్యాలమ్మ తల్లి గుడి కావచ్చు, రీసెంట్ గా సఫీల్ కూడా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి, పురాణాపుల్. ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఏ ప్రభుత్వానికి అగేన్స్ మాట్లాడలే. ఎవరైతే మా ధర్మానికి చింత వచ్చే విధంగా చేస్తాడో వానికి మేము అగేన్స్. సో రీసెంట్ గా పెద్దమ్మ తల్లి గుడి ఎట్లా గుల్లొట్టిరో మీ అందరూ తెలుసా? రాతో రాత్ అంటే దొంగల్లాగా వచ్చి గుల్లొట్టిరు. ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా పెద్దమ్మ తల్లి కట్టి తీరుతామని చెప్పేసి మనం ఈరోజు శుభ్రం తీసుకుందామన్నా. ఎవరెవరైతే పెద్దమ్మ తల్లి గుడి గడ్డనికి ముందుకు వస్తారో ఒక్కోసారి అందరూ జై శ్రీరామ్, జై భవానీ. ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నా, ఎవరెవరైతే పెద్దమ్మ తల్లి గుడి విషయంలో ఇన్వాల్వ్ ఉన్నారో మట్టి కలిసిపోతారు. ఖచ్చితంగా పెద్దమ్మ తల్లి శాపం తగ్గుతుంది. ప్రాణ ప్రతిష్ఠ చేసిన గుడిని ఎట్లయితే కూల్చిర్రో దానికి ఒకవేళ విగ్రహం తీయాలంటే కొన్ని పూజలు ఉంటాయి. ఆ పూజలు లేకుండా తీసిన అధికారులకు చెప్తున్నా, ఈ యొక్క శివాజీ మహారాజ్ జయంతి ర్యాలీ సందర్భంగా చెప్తున్నా, మీ యొక్క ఏదైతే ఖచ్చితంగా మట్టి కలిసిపోతారు, నాశనం అయిపోతారు అని చెప్పేసి నేను ఈ యొక్క శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా చెప్తున్నా. మీ అంతటా మీరు వచ్చి పెద్దమ్మ తల్లి గుడి కట్టిస్తే ఆ శాపం మీకు తగలదు. లేదంటే మీ యొక్క పుట్టబోయే పిల్లలకి ఖచ్చితంగా, లేదా మీకైనా పుట్టబోయే పిల్లలకి ఖచ్చితంగా ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో ఖచ్చితంగా నాశనం అయిపోతారని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా. మీరు ఇప్పటికైనా సమయం ఉంది, వచ్చి పెద్దమ్మ తల్లి గుడి కట్టండి. లేదంటే మాత్రం నాశనం అయిపోతారు, మట్టి కలిసిపోతారని చెప్పేసి నేను ఈ యొక్క శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా చెప్తున్నా. జై శ్రీరామ్. అలా ఒక చిన్న విషయం ఒకరిని పరిచయం చేయబోతా. కాంట్రవర్సీ తెలుగు రాష్ట్రాల్లో చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. గోవాబన్ అంటే అందరికి తెలుసు, 10 రూపాయలు గోవాబన్. ఆ 2016 10 రూపాయలు అమ్మిండు. ఇవాళ 2026 ఈ రోజు కూడా 10 రూపాయలు అమ్ముతుండు. సో దాన్ని ముందుకు తీసుకొచ్చి అది కల్తీ అని చూపించిన మన బాలాజీ గౌడ్ గారికి స్వాగతం. అన్న అందరు చప్పట్లు కొట్టండి. అన్న రిస్క్ చేసి ఎందరో లెఫ్టిస్ట్లకి ఎందరో ఎంత రిస్క్ ఉన్నా కూడా సో అన్న డేర్ గా ఆ యొక్క కల్తీ ఫుడ్ అమ్మేటోని షో చేసిండు అనమాట. సో అందరు ఒకసారి మళ్ళీ గట్టిగా చప్పట్లు కొట్టండి అన్న. సో అన్న కల్తీ ఫుడ్ అని చెప్తే ఇది కల్తీ ఫుడ్ కాదు అని చెప్పేసి అన్న మీద విపరీతంగా ట్రోల్ చేసిరు. సో యావత్ హిందూ సమాజం అన్నతో ఉందని చెప్పేసి ఒక్కసారి అందరూ జై శ్రీరామ్ 2 నిమిషాలు అన్నవాళ్ళు మాట్లాడుతున్నారు. జై భవానీ, జై శివాజీ. సో యావత్ తెలుగు రాష్ట్రాల్లో మేము చాలా ఇయర్స్ గా మేము చూస్తా ఉన్నాం. దాంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లో మనం చూస్తే ఈ కోవాబాన్ కి సంబంధించి చాలా మంది ప్రముఖులు మాట్లాడారు. సో ఇది మేము ఇవాళ రాతొచ్చి ఏదో తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది చేద్దామని చెప్పేసి మేము రాలేదు. గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలుగా యావత్ తెలుగు రాష్ట్రాల్లో కోవాబాన్ గురించి చాలా దారుణమైనటువంటి విషయాలను కూడా మనకి ఇక్కడ మన హైదరాబాద్ లో చాలా మంది ప్రముఖులు చెప్పారు. సో 2016లో 10 రూపాయలకి ఎట్లా మీరు ఇప్పటికి 2026లో కూడా ఈ 10 రూపాయలకు బంద్ అమ్మడం, ఈ కల్తీ కోవా బంద్ అమ్మడం విషయంలో చాలా మందికి తెలియాల్సిన విషయాలు ఏంటంటే దీంట్లో చాలా రకాలైనటువంటి కెమికల్స్ అనేది వాడుతూ ఉన్నారు. సో ఇదొక బయోవార్ గా చాలా మంది చెప్తా ఉన్నారు, ఇలా మనం చెప్తున్నది కాదు ఇది. సో ఇక్కడ ఎవరైతే వచ్చినటువంటి హిందూ బంధువులంతా కూడా మేల్కొలవాలా. సో ఇక్కడ ఏం జరుగుతా ఉంది, ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ గారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే ఇవాళ మీరు మీరు చట్టాన్ని మీరు అధికారం మనం చేతులకు తీసుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడారు. సో ఇదే అసదుద్దీన్ ఓవైసీకి మనం చెప్పాలా, ఎందుకంటే 15 నిమిషాలు టైం ఇవ్వరు అన్నప్పుడు
ఈ ఈ మాటలు ఎటువైనాయి, ఈ అసోదిద్దుల వయసు ఎటువైంది అనేది ఖచ్చితంగా మాట్లాడతాం. ఇలా ఎవరైతే మీడియా ముఖంగా ఉన్నటువంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తేనే ఇవాళ ఇంత విరుచుకునే పడ్డారు. ఇలా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇష్యూని నేషనల్ ఇష్యూ, ఇంటర్నేషనల్ ఇష్యూగా తీసుకుపోయారు. దీంట్లో టెర్రరిస్టులు కూడా ఇన్వాల్వ్మెంట్ కావడం అనేది ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయాలా. దీని వెనుక ఉన్నటువంటి కుట్ర అనేది ఎంత తారాస్థాయిలో ఉందనేది గుర్తు చేసుకోవాలా. నేను ఇలా బలి కావచ్చు, కానీ ధర్మం ఖచ్చితంగా ఏదో ఒక రోజు గెలుస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా బాలాజీ గౌడ్ అనే వ్యక్తి మళ్ళీ మీ ముందుకు కనిపిస్తాడు. సో ఆ రోజు మేల్కుంటారు మన హిందువులు అని చెప్పేసి ఖచ్చితంగా నేను ఓపిక బట్టి నేను ఉంటా. ఇలా 100 రాళ్ళు పడ్డాయి. సో ఇంకొక రాయి పడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. సో ఎవరైతే నిజాన్ని నిర్భయంగా బయట పెట్టేటువంటి జర్నలిస్టులని ఇలా తొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయాలా. దీని వెనుక చాలా పెద్ద కుట్రలు ఉన్నాయి. ఈ కుట్రల వెనుక ఎంత పెద్ద రాజకీయ నాయకులు ఇలా ఓటు బ్యాంకుని కూడా మలుచుకోవడానికి చాలా రకాలైనటువంటి కుట్రలు అయితే చేస్తా ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి హిందూ బంధువులంతా కూడా మేలు కొలవాలని చెప్పేసి నేను మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా నేనైతే కోరుతా ఉన్నా. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఎవరైతే మహేష్ భాయ్ గారికి కావచ్చు, దాంతో పాటు మన దగ్గరకు వచ్చినటువంటి హిందూ బంధువులందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నా, పాదాభివందనం చేస్తా ఉన్నా. జై భవానీ, జై శివాజీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి సందర్భంగా ఎల్పిటి కాలనీ, బంజారాహిల్స్ నుండి ఎల్పిటి కాలనీ నుంచి ఖైరతాబాద్ వరకు బజరంగ్ దళ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. బజరంగ్ దళ నాయకులు మహేష్ మనతో ఉన్నారు. జై శ్రీరామ్. శివాజీ మహారాజు గత 7 సంవత్సరాల నుంచి మేము తీస్తున్నాం అన్న. మా లక్ష్యం ఒకటే, హిందువులను జాగృతం చేయాలి. శివాజీ మహారాజ్ గారి కళ అఖండ హిందూ రాష్ట్ర చేయాలి. ఆ లక్ష్యం గురించి మేము పనిచేయాలనుకుంటాము. సో హిందువులను జాగ్రత్తం చేయడం గురించి ఈ యొక్క ర్యాలీలు చేయడం జరుగుతుంది అన్న. ర్యాలీకి ఎందుకు పర్మిషన్ ఇచ్చారా, లేకపోతే ర్యాలీ ఎందుకు? అన్న మేము ఎప్పుడు శివాజీ మహారాజ్ పర్మిషన్ ఇస్తాడు, తీసుకోడు శివాజీ మహారాజ్ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. మేము ఇంటిమేషన్ ఇచ్చినాము కోఆర్డినేషన్ చేయడానికి, పోలీస్ డిపార్ట్మెంట్ కి మేము పర్మిషన్ తీసుకోలేదు. ప్రతి సంవత్సరం మేము ఇంటిమేషన్ ఇస్తామని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. గోవాబానికి సంబంధించి ఇప్పుడు తీసుకొచ్చారు, ఏందన్న అసలు? అంటే కోవబన్ అందరికీ తెలియాలి, హిందువులందరికీ, యావత్ హిందూ సమాజం ఈ యొక్క కోవబన్ వెనకాల జరుగుతున్న కుట్ర అబ్జర్వ్ చేస్తున్నారు. బాలాజీ గౌడ్ ఎవరైతే ఈ యొక్క కుట్ర కోవబన్ అయితే ఎక్స్పోజ్ చేసిండో, యావత్ హిందూ సమాజం ఆయన వెనకాల ఉందని చెప్పేసి ఈ యొక్క ఈ యొక్క ర్యాలీ ద్వారా ఆయనని మనం కూడా చూపించి మాట్లాడించడం జరిగింది అనమాట. ఎప్పటి వరకు ఉంటుంది నాకు హైదరాబాద్ వరకు? ఇంకొక 3-4 గంటలు పడుతుంది అన్న. మెల్లగా బైక్ ర్యాలీ జరుగుతూ ఉంటుంది, కొనసాగుతుంది. సో చింతల్వాసి మీదుగా ఖైరతాబాద్ మీదుగా ఇది పోతుంది అన్నమాట. ర్యాలీకి సంబంధించి ఈరోజు మనకు ఒక పండగ అనుకోండి, శివాజీ మహారాజ్ జయంతి. మన యావత్ భారతదేశంలో ప్రతి గల్లీల్లో, ప్రతి వాడల్లో, ప్రతి పల్లెల్లో కూడా, ప్రతి నగరాల్లో కూడా శివాజీ మహారాజ్ జయంతి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ శివాజీ మహారాజ్ కేవలం రాజు, ఆ రాజ్య స్థాపన కోసం పుట్టలేదు. ఆయన పుట్టుకకు యావత్ భారతదేశాన్ని ఐకమత్యం చేయడానికి, అలానే ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని వెనుకకి తిప్పి పంపించడానికి కోసం ఆయన యొక్క జన్మ జరిగింది. జీజాబాయి సాక్షాత్ మనకు ఈ మహాశక్తి ఒక అవతారము, మన జగజ్జనని ఒక అవతారమే జీజాబాయిగా. ఆ పరమేశ్వరుడే, ఆ శివుడే యొక్క శివాజీ మహారాజ్గా మనకు ఈరోజు భారతదేశంలో మనం ఈ పండగ అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ పరమాత్మ యొక్క కణము మన హైందవ ప్రజల్లో కూడా, ప్రతి ప్రజల్లో గుండెల్లో ఆ కణం శివాజీ మహారాజై ఇప్పుడు కూడా మన గుండెల్లో బతికే ఉన్నాడని చెప్పేసి నేను మీ ద్వారా తెలుపుకుంటున్నాను. ఛత్రపతి శివాజీ అనగానే మహారాష్ట్ర, పూణే నగరాలు గుర్తొస్తాయి. కానీ ఆ తర్వాత అంతటి స్థాయిలో ర్యాలీలు కానీ శివాజీకి సంబంధించిన ఉత్సవాలు హైదరాబాద్లో జరుగుతుంటాయి. మనకు హైదరాబాద్ అన్నది భారతదేశానికి గుండె చెప్పుడు లాంటిది, అంటే గుండె లాంటిది భారతదేశానికి వ్యాప్తంగా. ఎందుకు ఇక్కడనే జరుగుతుంది అంటే, మనం ఈ హైదరాబాద్ ప్రతి వారిని కూడా ఆదరించింది, ప్రతి మతాన్ని కూడా, ప్రతి ఒక్క సంస్కారాన్ని కూడా, ప్రతి సివిలైజేషన్ని కూడా మనం ఆదరించి ఉన్నాం. కాబట్టి ఇక్కడ కూడా శివాజీ మహారాజ్ని ఆదరిస్తూ ఉంటారు. అలానే శివాజీ మహారాజ్ కేవలం రాజు కాదు, ఒక మన ఇంటి లక్ష్మి అనుకోండి. మనం ఈరోజు ఆడపిల్ల అంటాము, ఇంటి ఆడబిడ్డ అంటాము. ఈ ఆడబిడ్డ ఇప్పుడు మన హైందవ ఆడబిడ్డ
నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నదంటే కేవలం దానికి కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్ అని చెప్పుకోవాలి. ఒక బ్రాహ్మడు ఇప్పుడు గుళ్ళల్లో పూజలు చేయగలుగుతున్నాడు అంటే దానికి కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్ అని చెప్పాలి. ఎందుకంటే మన హైందవ జాతిని రక్షించడం కోసమే ఆయన జన్మ జరిగింది. అందుకోసమే ఈ భారతదేశంలో హైదరాబాద్లో నగరంలోనే శివాజీ మహారాజ్ యొక్క ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. 396 ఇంకొక 4 ఏళ్ళు 400 సంవత్సరాలు ఇలాంటి కార్యక్రమాలు ఉండబోతాయి. 300 ఇప్పుడు 396 ఇంకా 4 ఏళ్ళతో 400 సంవత్సరాలు పూర్తవుతుంది. 400 సంవత్సరాలకి ఏదైనా స్పెషల్గా చెప్పండి. ఈ 400 సంవత్సరాల్లో ఇంకా మీరు చాలా మార్పులు చూస్తారు. భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించి ఆ హిందూ రాష్ట్రం చేయడం కోసం మేము అందరం కూడా నడుమిగించాము. అప్పుడు ఈ శివాజీ మహారాజ్ ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా అంగరంగ వైభవంగా ప్రతి గల్లీలో కూడా ఈ హైందవ సమాజం బయటకు వచ్చి ఈ శివాజీ మహారాజ్ ఉత్సవం మన పండగల్లాగానే ఇది కూడా ఒక పండగలాగా మారుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు భవ్యమైన దివ్యమైన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఫిబ్రవరి 19న ప్రతి ఒక్కరూ ఒక హిందూ పండుగగా ఇది జరుపుకుంటారు. జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దేశానికి మొఘలులు, బార్బర్లు, పఠాన్లు, షేకులు, నిజాంలు చాలామంది వచ్చి మనల్ని ఆక్రమించినారు. మన టెంపుల్స్ని డిస్మాంటిల్ చేసినారు. అలాంటి డిస్మాంటిల్ చేసిన సమయంలో శయ్యాద్రి పర్వతంలో సూర్యుడు ఉదయించాడు. ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన వచ్చిన తర్వాత మొఘలైలని వెతికి ఎవరైతే అట్రాసిటీస్ చేస్తున్నారో వాళ్ళ మీద ఫైట్ చేసి హిందూ స్వరాజ్యాన్ని స్థాపించారు. అప్పుడు శివాజీ భోస్లే కాస్త ఛత్రపతి శివాజీ భోస్లేగా అవతారం ఎత్తాడు. శివాజీ మహారాజ్ జయంతిని జాతీయ పండుగ గుర్తించారు. శివాజీ జయంతి అవును జాతీయ పండుగ తప్పకుండా గుర్తించాలి. ఎందుకంటే ఎవరో ముఖం తెలియని వాళ్ళు, దేశానికి ఏం కాంట్రిబ్యూట్ చేయని వాళ్ళు కూడా అన్అఫీషియల్గా ఫాదర్ ఆఫ్ ది నేషన్ అయినప్పుడు ఎందుకు ఫాదర్ ఆఫ్ ది నేవీ ఆల్రెడీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్నాడు. అలాంటి సమయంలో జాతీయ పండుగగా తప్పకుండా ఛత్రపతి శివాజీ జయంతిని గుర్తించాలని మనసా వాచా కర్మన ఒక జాతీయవాదిగా ఒక మానవుడిగా ఒక భారతీయుడిగా నేను అది కోరుకుంటున్నాను. మనకు శివాజీ మహారాజు కేవలం రాజు కాదు, ఆయన కేవలం రాజు కాదు, స్వధర్మ స్వరాజ్య స్థాపనకై పుట్టిన ఆ పరమాత్మ యొక్క కణము. కాబట్టి ఆ కణమే మనం అందరిలో ప్రాణమై ఇప్పుడు మనం శివాజీ మహారాజ్ మనకు పుట్టుకనే తెలుసు, చావు తెలీదు. ఇప్పుడు కూడా గుండెల్లో కణకణాల్లో మన యొక్క ఆయన ఒక కణమే విభజించి మన అందరి కణాల్లో ఇప్పుడు కూడా మన గుండెల్లో బతికి ఉన్న ఏకైక ఒక స్వధర్మ స్థాపన ధీశ్వరుడు, పరమాత్మ స్వరూపుడు, శివస్వరూపుడు, ఆ జగజ్జనని అయినటువంటి ఆ దుర్గా స్వరూపమే జీజాబాయిగా, ఆ దుర్గా యొక్క పుత్రుడే ఆ శివస్వరూపుడుగా ఈరోజు మనకు ఛత్రపతి శివాజీ మహారాజ్ మనకు యావత్ భారతదేశంలో హైందవాన్ని ఏకం చేయడానికి, ఇలాంటి అధర్మాన్ని అణచివేయడానికి మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మనకు ఒక స్ఫూర్తినిస్తూ ఇక్కడ శివాజీ మహారాజ్ యొక్క జన్మ జరిగింది. ఇంత అద్భుతమైన జన్మని మనం ప్రతి ఏటా ఇక్కడ జయంతి స్వరూపంలో చేసుకుంటున్నాం. కానీ ప్రతి ఏట కాదు, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు మనకు శివాజీ మహారాజ్ మన గుండెల్లో, మన ఆలోచనలో, ఆయన యొక్క ఆలోచనే మన ఆలోచనగా ఈరోజు మనం ఈ భారతదేశాన్ని మనం హైందవ దేశాన్గా, అంటే ఈ అఖండ భారత్ని మొత్తం మనం హైందవ దేశాన్గా మార్చాల్సిన ఒక రోజు ఈరోజు. మనం సంకల్పం తీసుకోవాల్సిన రోజు ఈ రోజు నుంచి. ఎందుకంటే ఎన్నో అన్యాయాలు, ఎన్నో అక్రమాలు మన మీద జరుగుతున్నాయి. అయినా మనం ఈ సెక్యులర్ ముసుగులో ఇంకా మనం చూస్తూ ఉంటున్నాము. కానీ ఆ 10% ఏదైతే హిందువులు ఉన్నారో ఆ హిందువులు, అంటే శివాజీ మహారాజ్ చిన్న వయసులో చిన్న సైన్యంతో ఆ భారీ సైన్యాన్ని ఎదిరించి ఈరోజు స్వధర్మ స్థాపనకై నడుం బిగించాడు. మనం కూడా అలానే నడుం బిగించేసి ముందుకెళ్ళాలి. ఆయన శివస్వరూపుడు కాబట్టి పూజించడంలో ఏమాత్రం తప్పు లేదు. నాకు అడిగారనమాట, శివాజీ మహారాజుని ఎట్లా పూజిస్తారని చెప్పేసి అడిగితే నేను ఇదే మాట చెప్పాను, శివస్వరూపము పూజించడంలో, అర్చించడంలో తప్పే లేదని చెప్పేసి చెప్పాను. కాబట్టి అలాంటి స్ఫూర్తి మన అందరికీ ఉండాలి. కాబట్టి మనం ఆ శివస్వరూపుణ్ణి పూజించుకుంటున్నాము.